మీద కదులుతుంది రథము వీరియ మురళన్న రథము మూడు నియోజకవర్గం పూరిస్తుంది
కాసేపట్లో సభ ప్రారంభం అవుద్ది. మన నాయకులందరూ కూడా నగరంలో పంపిన బాణం మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేరిగా మురళీధర్ గారికి, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులుగా వచ్చిన ఎంఆర్సీ రెడ్డి గారికి, అలాగే మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ పోనాటి శ్యాంప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోనాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడున్న మన పార్టీ కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి గారికి, హరీష్ రెడ్డి గారికి, మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదికకున్న ముందున్న పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా ఊరుగుంటపాలెం ప్రజలు, ధనంజయన్న అభిమానులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా మన పార్టీ అభ్యర్థి మేరిగా మురళీధర్ అన్న గారిని మీ అందరికీ పరిచయం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చిన కొడవలూరు ధనంజయ రెడ్డి గారికి ఒకసారి మనకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒకసారి గెలిపించుకునే అవకాశం మనందరికీ వచ్చింది.
అలాగే మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు వెంకటగిరి నియోజకవర్గ కీలకులు, అదేవిధంగా ఈ ప్రాంతానికి అంటే తను పుట్టి పెరిగింది కోట అయినా కూడా తన సొంత గ్రామం ఊనుకుంటపాళెంగా భావించే పెద్దలు కొడవలూరు ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు మేరీ మురళన్న గారికి, మరొక సోదరులు గూడూరు నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు ఎంఆర్సి రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా సోదరులు వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఊనుకుంటపాళెం గ్రామంలో ఇంతమంది జనాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి పెద్దలు ధనంజయ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి, సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నా ఏదైతే కూటమి ఉందో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి రాష్ట్రం మొత్తం పడలేదు, ఒక గూడూరు నియోజకవర్గాన్ని, అదేవిధంగా మన పక్కనున్న సూలూరుపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ నియోజకవర్గం కానీ పక్కనున్న నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు రోడ్లు వేస్తేనే అభివృద్ధి అంటున్నారు, బ్రిడ్జిలు కట్టేనే అభివృద్ధి అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాగర్మాల, భారత్మాల అని చెప్పి తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ 6 లేన్ల రోడ్లు నిర్మించడం ఇది అభివృద్ధి కాదా? ఇది కనబడటం లేదా ప్రతిపక్ష కూటమి పార్టీలకి? మనకి కూతపేట దూరంలో ఉన్న చిల్లకూరు, కోట మండలం కొత్తపట్నం గ్రామాల్లో క్రిస్ సిటీ అని చెప్పి ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ రాబోతా ఉంది. ఇది అభివృద్ధి కాదా? జగనన్న ఖచ్చితంగా రేపు జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసి ఈ ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ హబ్గా మార్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో మన కుటుంబాల్లో చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా మనకు అందుబాటులో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం నాడు నేడు పాఠశాలలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మన బిడ్డలకి ఏ విధమైన చదువు లభిస్తుందా పాఠశాలలో? అదేవిధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపుగా 1,30,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి చెప్పక తప్పదు. గతంలో గత ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలతో ఒక 4గురిని ప్రకటించి మనం పెన్షన్ కావాలన్నా, రైతులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగినా, లేదు సర్టిఫికేట్ కావాలన్నా, మరణ జనన సర్టిఫికేట్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గర పోతే జన్మభూమి కమిటీలు మన దగ్గర ఎంతో కొంత గుంజిన తర్వాత మాత్రమే ఇచ్చే పరిస్థితులు. ఈరోజు మనం మండల కార్యాలయాలకు వెళ్లకుండా, ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్లకుండా మన గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మనకు అందుబాటులోనే ఏ టైంలో వెళ్ళినా కూడా నిర్దిష్ట టైంలో మనకి సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితులను తీసుకొచ్చి ఒక రెవెన్యూ వ్యవస్థను కానీ, పోలీసు వ్యవస్థను కానీ మనకి సంబంధించి మనం ఏదన్నా సర్వే చేసుకోవాలన్న భూములకు సంబంధించి కానీ మన ఊళ్ళలోకి తీసుకొచ్చి మన ముంగిటే మా అధికారులు ఉండే విధంగా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. రైతాంగానికి సంబంధించి
ఆర్పికే రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్ని కూడా మన ముందుడికి తీసుకొచ్చే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసి ఎదుర్కోలేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పెన్షన్లు 3,000 రూపాయలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అమ్మిపోతున్నాడు, రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పిన ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ ఒక్క రోజైనా సరే ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. దయచేసి మీరందరూ కూడా గమనించండి. వీళ్ళు ఈ రోజు పెట్టిన మేనిఫెస్టోలో అన్ని కల్లిబొల్ల మాటలు చెప్పారు కాబట్టి కేంద్రంలో ఉన్న వీళ్ళ కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ దూరంగా వెళ్ళిపోయింది. మేము ఈ మేనిఫెస్టోకి దూరంగా మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. జగనన్న ఏది చెప్తాడో అది చేసి చూపిస్తాడు కాబట్టి ఈ రోజు ఆయన చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మనకి ఇంకొక వారం రోజుల్లో ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో జగనన్న ఒకవైపు, మిగిలిన పార్టీల కూటములంతా కూడా ఒకవైపు చేరి మనల్ని ఇబ్బంది పెట్టాలా, జగనన్న ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరందరూ కూడా కంకణబద్దులై ఈరోజు జగనన్న మహిళా పక్షపాతి కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలు ఈ మీటింగ్ వచ్చిన్నారు. ఖచ్చితంగా 13వ తారీఖున మనకి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి మన నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడుగా మేరిగా మురళన్న మనకి నిలబడుతున్నాడు. మీ అందరి ఆశీస్సులు కోరి మన ముందుకు వచ్చున్నాడు. మీ అందరి ఆశీస్సులు కూడా మురళన్న మీద చూపిస్తే మీరు నేరుగా జగనన్నకి మీ ఆశీస్సులు అందించినట్టుగా భావిస్తాం. అదేవిధంగా మన తిరుపతి పార్లమెంట్కి సంబంధించి సౌమ్యుడు, గుణవంతుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆయనకి కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధనంజయ రెడ్డికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. ఈ కార్యక్రమం ఈరోజు మనం ఊరు ఉండబాల గ్రామంలో పెట్టుకున్నాం. మన గ్రామాలు మన అందరం జగనన్నతోనే ఉన్నామా లేదా? ఇక్కడ మన పల్లెలు కొండగుంట, సిద్ధమ్మ కండ్రిక, వడ్డెపాలెం, మద్దాలి కండ్రిక, రాఘవాపురం, చిట్టేడు, వజ్జవారిపాలెం, రామాపురం, చంద్రశేఖరపురం, రుద్రవరం, ఊనుగుడ్డపాలెం, రాజుపాలెం కూడా వచ్చింది. కేశవరం నుంచి కూడా జనం వచ్చున్నారు. కాబట్టి మరలా 8వ తారీఖున వేరే ప్రోగ్రాము మన నాగూర్ రెడ్డి వాళ్ళు విద్యానగరు, గూడలి ఆ గ్రామాలు కూడా అన్నీ కలిసి ఇంకో ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ చెప్పదలుచుకుంది ప్రత్యర్థులు మేము పార్టీ కార్యక్రమాలతో ఉదయగిరి, వెంకటగిరి అలా తిరుగుతూ ఉంటే కోట మండలాన్ని ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటిది ఒక అభియోగం. పొరపాటది. ఇక్కడ ఉన్న పల్లె వాళ్ళు
ప్రతి పల్లెలో ఉన్న గ్రామస్తులు, నా అభిమానులు, నా గ్రామస్తులు అందరూ నాతోనే ఉన్నారా, జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా అని అడుగుతూ ఉన్నా మిమ్మల్ని. మనకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గురించి అవసరమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకు లబ్ధి పొంది ఉందా లేదా? మహిళలు మాట్లాడాలి, మహిళల దగ్గర నుంచి చెప్పాలి, మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లబ్ధి పొంది ఉన్నారా లేదా? మరి ఉన్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవసరం వచ్చింది. ఎందుకు? 2019లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో ఈ కాన్స్టిట్యున్సీలో, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం. మన దురదృష్టవశాత్తు ఆయన మన పల్లెల మీదే ఖర్చు కట్టుకున్నాడు, మన పల్లెల మీదే ఖర్చు కట్టుకున్నాడు. అందుకని ఇక్కడ ఉన్న చాలా మంది ఆ ఎమ్మెల్యేని చూసిన భాగ్యమో దౌర్భాగ్యమో చూడలే. ఎవరు చాలా మంది గ్రామాల్లో కూడా రాలా ఆయన. అవునా కాదా? మరి ఇప్పుడు మనం 2019లో ఏ విధంగా అయితే కష్టపడ్డామో అంతకి రెండింతలు కష్టపడుతున్నాం. ఇప్పుడు ఈ ఎండల్లో మీరందరూ పని మానుకొని ఈరోజు ఈ గ్రామాల్లో ఉండేటువంటి జనం, గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఇక్కడికి వచ్చాం. మన గ్రామాలకు సంబంధించి మేరిగ మురళి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చున్నారు. వారు మాట్లాడేటప్పుడు గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగవు అని చెప్పి మనకు మాట మనము ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీలో ఏ అదృష్టానికి నోచుకోలేదో ఈ గ్రామాలు, ఆ కొరత తీర్చే బాధ్యత ఈరోజు మేరిగ మురళి గారికి ఉంది. అదే ఈ గ్రామాల్లో ఏ బూతులైనా చూసుకోండి సార్, ఏ బూతులైనా చూసుకోండి. మా గ్రామాల్లో ప్రతి ఒక్కటి మీకు మెజారిటీ తప్ప వేరే ఏమీ ఉండదు. ఇక్కడ వేరేమీ ఉండదు. కొండగుంట నుంచి తిన్నిలపూడి వరకు మీరు ఏ తెచ్చుకున్నా మీకు మెజారిటీ తప్ప ఎంత మెజారిటీ అనేది ఆ రోజుల్లో పనిచేసేదాన్ని బట్టి సభాముఖంగా కొన్ని విషయాలు. రేపు 13వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రతి గ్రామంలో ఇక్కడ లబ్ధి పొందినటువంటి మహిళలందరూ క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నారా? రైట్. రెండోది, మనం జనరల్ గా పల్లెల్లో మాట్లాడుకుంటా ఉంటాం. ఈరోజు కొన్ని గ్రామాల్లో నా మీద చూపించినటువంటి అభిమానం కొద్దిమందికి ఇష్టం లేకుండా కూడా ఉండొచ్చు. నేనంటే ఇబ్బంది లేదు, ఉన్నది వాస్తవాలు. అందరికీ అందరూ ఇష్టపడాలని రూల్ ఏం లేదు. ఏ గ్రామంలో ఇప్పుడు మనం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, మన అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మనకు లబ్ధి చేకూర్చినాడు కాబట్టి పల్లెల్లో మనం అనుకునే విధంగా పక్కింటోడు మనకు సహాయం చేసినా వాడిని మర్చిపోం కదా. మనం ఇబ్బందుల్లో ఉంటే ఎవరైనా పక్కింటోళ్ళు, ఊర్లో వాళ్ళు, పొరుగుళ్ళు మనకు సహాయం చేస్తే మర్చిపోతామా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఎంత సహాయం చేశాడు అనేది లబ్ధి పొందిన మీ అందరికీ తెలుసు. కాబట్టి మనందరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం చూపించాల్సినటువంటి టైము, లబ్ధి పొందాం కాబట్టి విశ్వాసం చూపించాలన్నా పర్లేదా?
అందరం ఇప్పుడు ఆయనకి కావాల్సింది మన అవసరం మే 13వ తారీఖు తర్వాత 5 సంవత్సరాలు ఆయన మన కోసం కష్టపడతా ఉన్నాడు. ఇది ఒక్కటి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏ పని ఉన్నా సరే ముందు ఓటు వేసి తర్వాత పనికి పొండి మేమందరం ఉంటాం, తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక్కరోజు సహాయం చేయండి, ఇంకా 5 సంవత్సరాలు మనకు వరుసగా సహాయం వస్తుంటది. కాబట్టి మనం ఇక్కడ మాటిస్తున్నది ఇద్దరికే. గురుమూర్తి గారు మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఎంపీ గారు సర్వేపల్లి నుంచి సత్యవేడు సూలూరుపేటకి అపాయింట్మెంట్ ఇచ్చున్నానన్నా ఈ టైము సేమ్ టైము. కాబట్టి నా తరఫున మీరు కూడా గురుమూర్తి గారికి ఓటు వేయమని ఆయన సందేశంగా మీ అందరికీ చెప్తున్నాం. ఎంపీ గారికి మనకుండేది ఎన్ని ఓట్లు ఆ రోజు? 1 ఎంపీ గారికి, 2 ఎమ్మెల్యే గారికి. ఈ 2 మనం వేసి మన పల్లెలు మన జగన్మోహన్ రెడ్డికి ఎంత విశ్వాసంగా ఉన్నాయి అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? జూన్ 4వ తేదీ తెలుస్తుంది మనకు. జూన్ 4వ తేదీ ఏ బూత్ నంబర్లో ఎన్ని ఓట్లు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా వచ్చాయి అనేటువంటిది నిరూపించుకోవాల్సింది మీ మీదనే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. ఇది మన పల్లెలు కోట మండలంలో మన పల్లెలు కోట మండలం మెజారిటీ పోయినసారి 9,000 చిల్లర ఇచ్చాం. ఈసారి ఎంత రావాలి? లబ్ధి పొందున్నాము. లబ్ధి పొందక ముందు 9,000 చిల్లర మెజారిటీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో తెచ్చాం. ఈసారి ఎంత కావాలి? మనం డబల్ రావాలి మనకు. కాబట్టి ఆ దిశగా మనందరూ ఈ వారం రోజులు ప్రతి ఇంటికి తిరిగి మనకై మనమే ప్రచారం చేసుకొని, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు 6-7 గ్రామాలు పంచాయతీలు తిరగాలి, 7-8 కాన్స్టిట్యున్సీలు తిరగాలి. వాళ్ళు టయానికి రాలేకపోవచ్చు. మన ధర్మం మనం చేద్దాం. కాబట్టి మీరందరూ మరలా ఒకసారి సభామూలకంగా వారు మాట్లాడబోయే ముందు మనందరూ ఒక్కసారి మన గ్రామాలన్నీ రేపు 13వ తేదీ ఓటు వేసేదానికి సిద్ధమే కదా? నమస్కారం మీ అందరికీ. 2 విషయాలు చెప్తాను. ఒక్క నిమిషం. సభ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు నా శక్తి కొన్ని వండి పెట్టున్నాయి. అక్కడ తోసుకోబడ్డ మహిళలకు వేరేగా ఉన్నాయి, మగవాళ్ళకి కౌంటర్లు వేరే ఉన్నాయి. అవన్నీ అయిందాక అందరం సభ అయిన తర్వాత మిగతా అన్ని నేను ఇక్కడ ఉంటాను. దయచేసి తొందరపడకుండా అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పూజనీయులు గౌరవనీయులు కడవలూరు ధనంజయ రెడ్డి గారు, మరొక పెద్దలు పార్టీ అబ్జర్వర్గా గూడూరుని కన్నుకి రెప్పలాగా చూసుకుంటూ కంటికి రెప్పలాగా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తన అనుభవం అంతా మాకు వడవోసి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్సి రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ప్రోగ్రాం వచ్చే ముందుగా ఈ 15 రోజులు 20 రోజులు తిరుగుతుంటే ఆ ఎండలో తిరిగిన దెబ్బ కాస్త వడదెబ్బలాగా వామిటింగ్ అవి వేయి కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ నీరసం అంతా పోయిందని మనం చేసుకుంటున్నాం. పెద్దలు ఒక మాట చెప్పారు, 10 సంవత్సరాలు పార్టీ అండగా నిలబర్చిన కార్యకర్తకు మోసం జరిగింది. గూడూరు కాన్స్టిట్యున్సీలో కష్టపడి గెలిపించుకుంటారు, ఎక్కడ లేని మెజార్టీ ఇస్తారు.
నిలబడిన క్యాండిడేట్లు మాత్రం స్వార్థపరులు అయిపోయినారు. మరి అందుకే ఏమో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇచ్చారు, నాకు కష్టపడిన దానికి పార్టీలో గౌరవం ఇచ్చారు. కానీ మీరందరూ ఎమ్మెల్యేకి ఎవరు టిక్ కొట్టాలని అంటే నా పేరే కొడతా వచ్చారు. నాకు పదవి ఉన్నా సరే అది పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ పదవి మీకు నచ్చలేదు, ఎమ్మెల్యే కావాలనే టిక్ కొడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తుడు కావాలన్న దాంట్లో మీ అందరి ఆశీస్సులు నాకు పనిచేసి మరి నాకు రావడం జరిగింది. నేను పెద్దల ముందు ఒక మాట మీకు ఇవ్వదలుచుకున్నా. గడిచిన మోసం చేసి పచ్చ పారాన్ని ఆరకముందే ఒక ద్రోహుడు పార్టీ మారి వెళ్ళిపోయాడు. తల్లి లాంటి పార్టీని గొంతు కోసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా అనుభవించి వయసు మీద పడుతున్నా ఆయన బుద్ధి బయటపడేసి గందరగోళం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను మనవి చేస్తున్నాను, మీ కార్యకర్తల్లో ఒక కార్యకర్తలాగా నాకు ఆలోచనలు ఉంటాయి. నేను ఎప్పుడు నీళ్లు పోయాలే తప్ప రెమ్మలు కొమ్మలు విచ్చే అలవాటు లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకే నేను పెద్దల ముందు మీకు మాట ఇస్తున్నాను, ఈ 5 ఏళ్ళు గెలిచే 5 ఏళ్ళు మనకు గడిచిపోయినటువంటి 10 ఏళ్ళు భవిష్యత్తు కూడా కూడగలుపుకొని కష్టపడి ఈ 5 ఏళ్లలో చూపిస్తానని నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. నాకు వేరే వ్యాపారాలు లేవు, నాకు ప్రజలే నాకు ఈ రకంగా ఇచ్చారు. నాకు వెనక కోట్లాది రూపాయలతో నేను రాజకీయంలోకి రాలేదు. మెట్టుకు నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తూ కార్యకర్తలాగే భావిస్తూ ఏ పనైనా దాన్ని నిలబెట్టుకుంటాను. ఇప్పుడు వరకు నిలబెట్టుకున్నాను కాబట్టి ఒక పదవి ఇచ్చి రెండో పదవి ఇచ్చినా మళ్ళా అసలైన నా కోరుకుంటున్నటువంటి మీరు కోరుకుంటున్నటువంటి పదవి ఇచ్చినప్పుడు దాన్ని రాణింపు చేయాలంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంతగా నేను అందుబాటులో ఉండాలి, ఎంత కమిట్మెంట్గా ఉండాలనేది ఆలోచిస్తూ పెద్దలకు మాట ఇస్తున్నాను. దీంట్లో వేరే సెకండ్ ఆలోచనే ఉండదని కూడా నేను మీకు ప్రమాణం చేస్తున్నా. చాలా బాధ ముక్కు తెలియని వాళ్ళని గెలిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో. కాంగ్రెస్ అడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డ మన గూడూరు. రకరకాల వేషాలు వేశారు. నేను మనవి చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నాయి. నన్ను చూసి కాదు, జగనన్న పాట వింటేనే బండి పోతుంటే ప్రచారథం ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసి మహిళలైతే గొప్పగా నీరాజనం పలుకుతూ చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. ఆ చిరునవ్వు పుష్కలంగా కనబడుతుందని కూడా మనం చేస్తున్నాం. స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు 10-15 ఏళ్ళ పిల్లలు కూడా జగన్ మామయ్య బండి వచ్చిందని చెప్పి పరిగెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయారనేది ఎంత సంతోషమేస్తుందో మీకు తెలియదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన నాయకత్వంలో ఒక అభ్యర్థిగా ప్రకటించుకున్నామంటే పూర్వజన్మ సుకృతం అనే ఆలోచన చాలా. ఆ పథకం మళ్ళా కొనసాగిస్తూ దాన్ని 30,000 చేయడం జరిగిందని కూడా నేను వాళ్ళకు మీరు గమనించండి. ఇప్పుడు ఏ రకంగా నీరాజనాలు పలుకుతున్నారో 5 మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి 9 నవరత్నాలు పెట్టి అందులో నుంచి 25 సంక్షేమ ఫలాలు వచ్చేటట్టుగా ఒక్కొక్క దానికి ఉప్పుగా ఉండేటివి, చాలా అనుబంధంగా ఉండేటివి మరి సంక్షేమ ఫలాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కంటిన్యూ చేస్తాను ఈ 5 సంవత్సరాలు అంటూ అవన్నీ కూడా పెంచుతూ ముందుకెళ్ళడం గొప్ప విషయం అని మనం చేస్తున్నాను. అమ్మఒడి 17,000 చేశారు. మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు స్వయం పోషకులు అయ్యే విధంగా మరి చేయూత కార్యక్రమం పెట్టి 75,000 రూపాయలు తిరిగి కట్టడం అవసరం లేదు. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత సపోర్టు, ఇంత ఆదరణ, ఇంత చేయూత ఎక్కడ కూడా లేదని నేను మనవి చేస్తున్నాను. దాన్ని 1.5 లక్ష ఊహల్లో కూడా ఉండదు. 1.5 లక్ష మరి తిరిగి కట్టటువంటి రుణం మహిళలకు ఇస్తున్నాడంటే ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత కంకణబద్ధుడు ఉన్నాడు పేదల కంటే. ఇంతకంటే కనబడే దేవుడు దొరుకుతాడా మనకని మనం చేస్తున్నాను. కనబడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.
భగవంతుడు మనిషి రూపంలో వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారే అని నేను మనవి చేస్తున్నాను. ఎంతగా హక్కును చేర్చుకుంటున్నాడు పేద ప్రజల్ని, ఒకటా రెండా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు. మన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. మన బిడ్డలు ఏ రకంగా చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో పోటీ ప్రపంచంలో వారు ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బ్రతుకు తీరికి ఇబ్బంది ఉండకూడదు. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అరచేతిలో స్వర్గంలాగా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు. కాబట్టి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉండాలని పట్టుదలతో మరి ఈరోజు రాజీలేని పోరాటం చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు గూడూరు ఎక్కడికో వెళ్ళిపోబోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, తొందరలో శ్రీ సిటీ లాగా మనకు ఒక సిటీ రాబోతుంది. ముందుగానే జగనన్న సంకల్ప బలం, స్థానికంగా ఏ ఫ్యాక్టరీ పెట్టినా కంపెనీ పెట్టినా స్థానికంగా 75% ఇచ్చి తీరాలని చెప్పి మరి చట్టంలో చేయడం జరిగింది. అసెంబ్లీలో మరి చట్టం చేయడం జరిగింది. చిల్లరగాళ్ళు ఎవరైనా ఉంటే పొరపాటు జరగొచ్చేమో కానీ నేను మనవి చేసుకుంటున్నాను, నేను చిల్లరగాడిని కాదు. కాబట్టి బిడ్డలకి భవిష్యత్తు గొప్పగా ఉండబోతుందని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. చదువుకున్న బిడ్డలకి గొప్ప భవిష్యత్తు ఉండబోతుంది. కొన్ని ఫ్యాక్టరీస్ వస్తాయి, మరి నైపుణ్యం లేదని చెప్పి మరి కారణం చెప్పి వెనక తగ్గుతారు. ఆ బాధ్యత మేము తీసుకోబోతున్నాం. నీకు ఏ రకంగా నైపుణ్యం కావాలో చెప్పు, మా వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలో చెప్పు, మేము ఎక్కడికైనా పంపించి ఆ ట్రైనింగ్ ఇచ్చి మా హక్కు, ఇక్కడ ఉద్యోగం రావడం మా హక్కు అన్నట్టుగా మేము తొందరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నామని కూడా మనం చేస్తున్నాం. అందుకు మన కాన్స్టిట్యున్సీలో నాయకులందరూ గొప్ప ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, ఆ నాయకత్వం మనకు ఉంది కాబట్టి దాంట్లో సఫలీకృతం అవుతామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఆలోచన విధమే మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నాయి. చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, సంక్షేమం అనేది అప్పుడేనో మర్చిపోతారని మాట్లాడుతుంటారు. ఆయన వేరే ఉద్దేశంతో ఇవ్వలేదు, నా బాధ్యత అని చెప్పిచ్చారు. ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను, మీరు గమనించండి. పెన్షన్ విధానం తీసుకోండి. కుట్ర చేసి సక్రంగా వర్షం ఇస్తూ ఉంటే ఆ పేరు వచ్చేస్తుందేమని కుట్ర చేసి వేరే మనిషి ద్వారా ఎలక్షన్ కమిషన్ పెట్టి ఇబ్బంది పెట్టారు. ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలంతా శాపనార్థాలు పెడుతున్నారు. సుఖంగా సౌఖ్యంగా మరి ఇంటికి చేరిపోతున్నాయి. బేరేజ్ వేసుకోండి, కరెక్ట్ టైం వచ్చేసింది. బేరేజ్ వేసుకోవాలి మనం. ఒక్కొక్క విషయం కరెక్ట్ టైం వచ్చింది. మన భవిష్యత్తు జగనన్న, మన నమ్మకం జగనన్న. మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవాలంటే జగనన్నకి అండగా నిలబడాలి. నేను ఒక ఉదాహరణ మీకు ఇవ్వదలుచుకున్నాను, గమనించండి. ఇందులో గొప్ప విషయాలు ఏమి కాదు, మీకు అంత అనుభవం ఉండే విషయాలే. గతంలో పెన్షన్లు ఏ విధంగా వస్తున్నాయి? పెన్షన్లు ఇస్తున్నాయి, సక్రంగా ఇస్తున్నారా? భిక్షం వేసినట్టు ఇస్తున్నారు. ఎవరైనా ఒక పెన్షన్ అర్హురాలు ఎదురు చూసి 60 ఏళ్ళు ఎదురు చూసి కళ్ళు ఇదైపోయేది తప్ప పెన్షన్ వచ్చేది కాదు. పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు చచ్చిపోవాలి. పెన్షనర్ చచ్చిపోతే ఖాళీలు ఏర్పడితే జన్మభూమి కమిటీల ద్వారా ఆ జన్మభూమి కమిటీలు బంధువులు కానీ ఎవరు క్వాలిఫై కాకపోతే వచ్చేది తప్ప వాళ్ళుంటే వాళ్లే పెట్టుకునేవాళ్ళు. దానికి మళ్ళా తతంగాలు గందరగోళంగా ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం చూడటం లేదు, మతం చూడటం లేదు, కులం చూడటం లేదు. పార్టీ తెలుగుదేశం పార్టీ మనిషి అయినా కూడా అతను ప్రజల్లో ఒకడు ఇచ్చి తీరాలనే ఎంత గొప్ప హృదయమో మీరే ఆలోచించండి. నేను ఒకటే మనం చేస్తున్నాను, క్షమాగుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేనటువంటి మనస్తత్వం ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళ తాతను చంపిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. ఎంత గొప్పగా ఎదిగిపోయాడు మన నాయకుడు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా ఆయన గురించి మనం మాట్లాడచ్చు. సరైన సమయం వచ్చింది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, మీరు బేరేజ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి బేరేజ్ చేసుకోండి. వక్రమైన ఆలోచనలు ఉండేది చంద్రబాబు గారికి, సక్రమైన ఆలోచనలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడిలాగా చీకటమయం అయిపోతుంది చంద్రబాబును పట్టుకుంటే. కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకోండి. ఒక పక్క నిలబడిన క్యాండిడేట్లు కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే పార్టీలు మార్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని గురించి గొప్పగా మాట్లాడతాడు. పార్టీలు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూ
పార్టీని మారిన వాళ్ళకి ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఇచ్చి మంచి పదవి ఇచ్చాడంటే ఎంత దురదృష్టం, ఎంత దిగజారుడుతనమో ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకోండి. అదే రకంగా మాతో పోటీ పడుతున్నాం, ఇద్దరు ఉన్నాం మేము ఇక్కడ. పార్లమెంట్కి గురుమూర్తి గారు, మరి అదే రకంగా అసెంబ్లీకి మేరీ మురళి అనే నేను. మాతో పోటీ పడే వాళ్ళని బేరేజ్ వేసుకోండి. ముఖ్యంగా ఎంపీ మొన్నటి దాకా ఉన్న మన ఎమ్మెల్యే పోయి పార్టీలో మార్చేసి రాత్రి పార్టీలో మార్చేసి ఆయనతో పోటీ సరేనా? కరెక్ట్గా బేరేజ్ చేయండి. రెండో ఆయన గెలిచిన వారంలోనే పోయి చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ అట్టా ముక్కుతా మూలుతా ఒక సంవత్సరం ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారికి అంతకంటే మంచి క్యాండిడేట్ దొరకలేదు. ఆయన మొన్న 2019లో బాగా బాధారు, అయిపోయింది. అయినా దిక్కులేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే మళ్ళీ పోటీ అంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, పార్టీకి ద్రోహం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షమిస్తారా అని నేను అడుగుతున్నాను. క్షమించగలిగే వాతావరణం ఉందా? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి గుణపాఠం చెప్తారు. రేపు మే 17వ తేదీన మొన్న బాధుడు బాధుతారని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి పెద్దలందరికీ మాట ఇస్తున్నాను. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్మజేయను. జగనన్న అడుగులో అడుగేసుకుంటూ పోయాను మనస్తత్వం మాది. అదే నమ్మకం మళ్ళా మీ దగ్గర పెంపొందించుకుంటానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మర్చిపోవద్దు, ఇంకొకటి కూడా నేను మనవి చేస్తున్నాను సభాముఖంగా. రేపు బీసీ నాయకులు మన గూడూరుకు వస్తున్నారు. పెద్దలు కృష్ణయ్య గారు వస్తున్నారు. తీర ప్రాంతంలో నాయకత్వం వహించే మోపినేని గారు వస్తున్నారు. మత్స్యకారుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. అదే రకంగా బీదా మస్తాన్ రావు గారు వస్తున్నారు. వీళ్ళందరూ బీసీ నాయకులు వస్తున్నారు. మన పార్టీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల గురించి గొప్పగా ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్, వెన్నెముక ఉండేటువంటి కులాలు ఇవి అని చెప్పి గొప్ప నిర్వచనం ఇచ్చినటువంటి సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రేపు 11 గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపంలో గూడూరులో మరి పెద్దలందరూ వస్తున్నారు. మీరందరూ బీసీ నాయకులందరూ కూడా మరి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంత గొప్పగా అవకాశం ఇచ్చినటువంటి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. మన గ్రామంలో, మన పల్లెల్లో ఏ విధంగా వాతావరణం ఉంటుందో ఒక్కసారి చూసిపోమని చెప్పి మన అబ్జర్వర్ అయినటువంటి ఎంఆర్సీ రెడ్డి గారిని ప్రత్యేకంగా మనం పిలుచుకోవడం జరిగింది. వారు రాజకీయంగా చాలా ప్రముఖులు. మనకు ఈ వెనకబడినటువంటి గ్రామాలు మనకు చాలా అవసరాలు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో ఉంటది. కాబట్టి వారిని ఒకసారి ప్రత్యక్షంగా ఈ పల్లెలు చూడమని చెప్పడం జరిగింది. మన కోరికను మన్నించి వారు వచ్చిన దానికి మన పల్లెల్ని, మన గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒక్కరోజు ఒక సందేశం ఇవ్వమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సభాధ్యక్షులు, గౌరవనీయులు, సోదరులు ధనంజయ రెడ్డి అన్నగారికి, ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారకులైనటువంటి సౌమ్యులు, మంచి మనిషి, సహాయం చేయటమే తప్ప వేరే ఆలోచన లేనటువంటి ఉత్తమమైన వ్యక్తి మన మేరుగు మురళి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి, వేదికను అలంకరించిన ఈ మండల స్థానిక నాయకులందరికీ, ఈ సభకు విచ్చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన సందర్భము అన్నీ మీకు అన్నీ తెలుసు. రాబోయే సోమవారం అంటే మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభ్యర్థిగా మన మేరు మురళి గారు కంటెస్ట్ చేస్తున్నారు. అతనికి వరుస నెంబర్లో 4వ నెంబర్ వచ్చింది. మీరందరూ కూడా ఎమ్మెల్యే ఆ ఈవీఎంలో 4వ నెంబర్లో ఫ్యాను గుర్తు పైన ముద్రించవలసిందిగా కోరుకుంటున్నాం.
అలాగే ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు మన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా. అతనికి వరుస నెంబర్లో 1వ నెంబరే వచ్చింది. అక్కడ ఫ్యాను గుర్తుంటుంది. ఆ ఫ్యాను గుర్తుకి ఓటేసి ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో 2,56,000 కోట్లు డైరెక్ట్గా డీబీటీ కింద ట్రాన్స్ఫర్ చేసి 95,000 కోట్లు పైన నాన్ డీబీటీలు ఇచ్చి మొత్తము 3,60,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ పల్లెల స్వభావాలు, ఇక్కడ పార్టీ పరిస్థితులు, మనుషుల యొక్క అవసరాలు, మన స్థితిగతులన్నిటిపైన అవగాహన పెంచుకొని ఏదైతే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కావాలనుకొని గ్రామ సచివాలయాలు నిర్మించిన ఇప్పటి వరకు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ గ్రామానికి పోయినా గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఆ గ్రామ సచివాలయాల కోసం 1,26,000 మందిని మెరికల్ లాంటి స్టూడెంట్స్ని మెరిట్ పైన తీసుకొని ఈరోజు మనకందరికీ ఏ గ్రామానికి పోయినా ఈ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు సేవ చేస్తున్నారు. అలాగే గ్రామాల పైన ఈ గాంధీజీ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ వివేకానంద స్వామి చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనతో ఈ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, బడుగులు కానీ, అనాథులు కానీ వీళ్ళకి పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులో తీసుకోవడం చాలా కష్టమవుతుందని ఆలోచించి వాళ్ళ కోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటికే 1వ తేదీనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు పెడితే చంద్రబాబు నాయుడు ఓన్ గగ్గోలు చేశాడు. ఏదో అవాంతరాలు అయిపోతున్నాయి, మోసం జరిగిపోతా ఉంది, ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దని. ఆ తర్వాత మధ్యలో కూడా చెప్పాడు ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దు, వీళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఎప్పుడంటే అప్పుడు తలుపు తట్టి అకాయితాలు చేస్తారని వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన నీ ఛాతి నీచంగా వయసు తగ్గ మాటగడగ లేకుండా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో వాలంటీర్లను ఎత్తున పెట్టుకుంటున్నాడు. ఒక పక్క ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాడు వాలంటీర్లకి నేను 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని. మళ్ళా 40 రోజుల క్రితమే మే 28వ తేదీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, తిరుపతిలో కూడా ఈవో కూడా పనిచేశాడు టీటీడీలో. అతను వాళ్ళ సంఘాన్ని అందరినీ పంపించి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పంపించి ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలా, వాలంటీర్స్ ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు ఇస్తే జగన్ గారికి ఓటేయమని చెప్తారు, ఆ విధంగా అన్యాయం జరిగిపోతుందంటే ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో అలయన్స్ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇచ్చింది మే 28వ తేదీ వాలంటీర్స్ ద్వారా ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వద్దని. దాని ఫలితమే మీరు చూసింటారు, పోయిన నెల 39 మంది అభాగ్యులు వృద్ధులు చనిపోవటం జరిగింది. ఆ తర్వాత మన నాయకుడు ఉన్న అవకాశంలో గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది పెన్షన్స్. అది 4-5 రోజులు పట్టింది, ఎందుకంటే స్టాఫ్ అంత లేరు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో. దానికి ఓన్ విమర్శ చేసి ఎందుకు 4-5 రోజులు పడుతుంది, బటన్ నొక్కి ఈ విధంగా అందరికీ బ్యాంకులు వేసేయచ్చు కదా అని చెప్పని గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెట్టడం కాకుండా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మా మోడీ గారు నొక్కుతున్నారు కదా, ఆ విధంగా బ్యాంకులు వేసేయమని చెప్పని ఒక లెటర్ పెడితే మళ్ళీ ఎలక్షన్ కమిషనే ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది బ్యాంకులు వేసేయమని చెప్పని. ఆ విధంగా బ్యాంకులో లింక్ ఉన్న దాదాపు 45-48 లక్షల మందికి బ్యాంక్ లింక్ ద్వారా వేస్తే మొన్న కూడా చూసింటారు మీరు, ఈ నెలలో 5-6 మంది పైన వృద్ధులు చనిపోవడం జరిగింది. ఆ బ్యాంకులో పడుతున్న బాధ మీకు తెలిసి ఉంటుంది. వీటన్నిటికీ ముందు చూపుతూ మనందరికీ మేధస్సుకు ఏమాత్రం దొరకకుండా
జగన్ గారు చాలా ముందు ఆలోచనతోనే 5 ఏళ్ల క్రితమే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. ఆయన తెలుసు పల్లెల్లో బాధలు, ఈ యొక్క వృద్ధులు వికలాంగులు పడుతున్న బాధలు, ఇళ్లలో పడుతున్న బాధలన్నీ. అందుకనే ఇంటికి వచ్చేట్టుగా చేస్తే అక్కసుతో చంద్రబాబు నాయుడు ఏదేదో చేసి ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారకుడు ఎవడున్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అని చెప్పని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించినా చాలా దీర్ఘంగా సుదీర్ఘ ఆలోచనతో చేస్తాడు. కరోనా వచ్చింది మీకు అందరికీ తెలుసు. భారతదేశంలో కరోనా వస్తే అందరూ బెంబేలు పడిపోయారు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కరోనాతో కూడా సహజీవనం చేయాల్సి అని. చంద్రబాబు నాయుడు పక్క నవ్వి కిండలుగా ఏదంటే అది మాట్లాడాడు, కరోనాతో ఏంది సహజీవనం చేసేదని. ఆ తర్వాత తెలిసింది భారతదేశం కదా ప్రపంచవ్యాప్తంగా కరోనా 1, 2, 3, 4 ఫేజుల్లో రావటం జరిగింది. అది ఇప్పుడు మామూలుగా పోలియోలాగా మామూలుగా ఇదైపోయింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారే చెప్పినాడు. కోవిడ్ అనేది సహజీవనం చేయాల్సింది తప్ప దాన్ని ఒక్కసారిగా నిర్మూలించడం కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఆ రోజు ఆ కోవిడ్ అప్పుడు వాలంటీర్లు చేసిన యొక్క సేవ మనకందరికీ గుర్తుంటుంది. అట్లా ఏ విషయంలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మొన్న బేస్తవారం 2వ తేదీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని మోడీ గారి ఫోటో కానీ కమలం గుర్తు బీజేపీ గుర్తు కానీ లేదు. కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు మేనిఫెస్టోకి. నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్తావు, 2014లో కూడా మా ఫోటో వేసి నువ్వు చేశావు. ఈరోజు జగన్ గారు ఊరికి పోయి ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు, నాకు అవమానంగా ఉందని చెప్పని మోడీ గారు అమిత్ షా గారు అబ్జెక్షన్ చేసి మా ఫోటో ఉండటానికి లేదని చెప్పని ఈరోజు మీరు చూసుకోండి. టీడీపీ మేనిఫెస్టోలో మొన్న రిలీజ్ చేశాడు 15 రోజుల క్రితము. ఆ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో కానీ బీజేపీ ఎంబ్లం లేదు. అలాగే మొన్న 2వ తేదీ జ్యోతిలో కానీ ఈనాడులో కానీ చాలా వార్తాపత్రికలు 10 పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వటం జరిగింది. సూపర్ 6 అని చెప్పిన యాడ్ ఇవ్వటం జరిగింది. ఆ సూపర్ 6 యాడ్లో పవన్ కళ్యాణ్ ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గుర్తు కానీ లేదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా నమ్మల చంద్రబాబు నాయుడిని. ఎవరితో అయితే అలయన్స్ పెట్టుకున్నాడో అట్లా బీజేపీ కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ జనసేన కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో మీరు నమ్మతారా అని అడుగుతున్నా ఈ సమావేశ సందర్భంగా. ఎందుకంటే అతను ఎవరికైతే పొత్తు పెట్టుకున్నాడే వాళ్ళే నమ్మటం లేదు మనల్ని. మీకు అందరికి గుర్తుంటుంది 2014లో ఇప్పుడు ఇచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడేమో నిరుద్యోగ భృతి 3000 అన్నాడు. ఆ రోజు 2014లో 2000 అని చెప్పన్నాడు ఉద్యోగం రాకపోతే. 2014లో ఇవ్వలేదు, 15లో ఇవ్వలేదు, 16, 17 ఇవ్వలేదు. 2018 సెప్టెంబర్ నుంచి ఇచ్చాడు, 7 నెలలు ఇచ్చినాడు. అది ఎంతమందికి ఇచ్చాడంటే 176,000 మందికే ఇవ్వటం జరిగింది. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని 4.5 సంవత్సరం అట్టే వదిలేసి నిరుద్యోగులకు ఏమీ ఇవ్వకుండా 2,000 రూపాయలు లెక్కన 176,000 మందికే ఇచ్చినాడు. కాబట్టి రికార్డ్స్ మీరు కనుక్కోండి, మీరు చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారు, కనుక్కోండి. ఏదైనా అంటే పెన్షన్ కన్నా 2,000 ఇస్తానని చెప్పని 1,000 రూపాయలు ఇస్తూ 2019లో ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసి 2019 జనవరిలో మాత్రమే 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఇచ్చింది ఇప్పుడు కూడా చెప్తుంటాను, నేను 2,000 ఇచ్చినాను. సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి ఆ మాట చెప్పేదానికి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు ఇచ్చినాడు 2,000 రూపాయలు. అంతకుముందు 48 నెలలు 56 నెలలు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ 4 నెలలు మాత్రం 2,000 ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు ఏది మాటపై నిలబడ్డు అనేది మీరు గమనం పెట్టుకొని ఏదైనా చెప్పింది చేయటం, చెప్పంది కూడా ఏదైనా ప్రజలకు అనుకూలంగా ఉండే చేయటం, ఆ యొక్క గుణము, ఆ సంకల్పము, ప్రజాసేవ ఉన్న ఏకైక నాయకుడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని రాబోయే 13వ తేదీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి మీరు అఖండ మెజార్టీతో మన గురుమూర్తి గారిని, మురళీ గారిని గెలిపించాల్సిన కోరుకుంటూ, ఇక్కడ స్థానికంగా నేను చెప్పారు కాబట్టి దాని గురించి మళ్ళీ ఎందుకు రిపీట్ చేయటం అని చెప్పున్నాను.
మురళీ గారికి ఇవ్వాలని మా పార్టీకి కానీ ఎవరికి కానీ ఆలోచన కూడా లేదు. కానీ దురదృష్టవశాత్తు గూడూరులో 2014లో కూడా అందరూ వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది. 19లో కూడా అఖండ మెజార్టీతో గెలిపించారు. కానీ ఇక్కడ గెలిచిన క్యాండిడేట్ల యొక్క ఆలోచన విధానం మీకు ఇంతకుముందే సోదరులు చెప్పినా కంటే మళ్ళా చెప్పడం వేస్ట్. అందుకని ఆలోచించి 1కి 3 సార్లు మన పార్టీ తరఫున ఇతర ఏజెన్సీల ద్వారా గూడూరుకి సర్వే చేపిస్తే సర్వేలో మన మురళీ గారే ఉత్తములు అని చెప్పి అందరి అభిప్రాయం ప్రకారమే ఈరోజు మురళీ గారికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మురళీ గారికి ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చిందే కాకుండా క్యాబినెట్ ర్యాంక్ విప్ కూడా ఇచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదు. కానీ ఎప్పుడైతే మీ యొక్క మద్దతు, మీ ప్రజల యొక్క ఆలోచన మురళీ పైన నమ్మకం ఉంది కాబట్టి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని, మీ ఆలోచన విధానాన్ని సమర్థించాలనే సదుద్దేశంతోనే మురళీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి మీ నమ్మకాన్ని మీరే సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినంతగా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మురళన్న గారికి, మన ఎంపీ క్యాండిడేట్ గురుమూర్తి గారికి, అలాగే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఇచ్చేసినందుకు, అలాగే మన నాయకులు ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసిన ఎంఆర్సీ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మురళన్న గారికి, అలాగే జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ